మన ఎల్ఐసిఏవై సౌత్ సెంట్రల్ జోన్ 6 జోనల్ మహాసభ 8, 9 ఈ ఖమ్మం నగరాల్లో జరుగుతుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భాల ప్రధానంగా మీ అందరూ కూడా చూస్తున్నారు. భారతదేశంలో ఎల్ఐసి సంస్థ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా పట్టాదారులకి న్యాయంగానే వాళ్ళకి కావాల్సినది ఇవ్వాల్సిన ఏదన్నా చేసింటే అది ఎల్ఐసి మాత్రమే. బట్ ఇప్పుడు దాదాపు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 ఏళ్ళలో ఒక్క రూపాయి కూడా పాలసీ హోల్డర్స్కి బోనస్ పెంచేదానికి అవకాశం ఇవ్వలేదు. అంటే దీనితో ఏం మెసేజ్ వెళ్తుందంటే పాలసీ హోల్డర్స్కి ఎల్ఐసి నష్టాలు ఉందా, ఎల్ఐసి ఏదన్నా మూసిపోతుందా, ఎల్ఐసి క్లోజ్ అవుతుందా, ఇట్లాంటి చర్చలో పాలసీ హోల్డర్లు వస్తూ ఉంది. దీనికి ఇంకొక ప్రధానంగా మన ప్రభుత్వ ఈ ఒక నవ ఉదారీకరణ పేరుతో ఈ ఎల్ఐసి సంస్థని నిర్వీర్య చేయాలనేతోనే విదేశీ పెట్టుబడి కంపెనీతోనే దానికి సంబంధించిన ఈ బీమా రంగాల్లో విదేశీ పెట్టుబడి చేసేదానికి అవకాశం ఇచ్చినది చూస్తున్నాం. అవకాశం ఇచ్చిన తర్వాత దాదాపు 23 కంపెనీలు వచ్చేసాయి. 23 కంపెనీ వచ్చిన తర్వాత 2 దశకాలు ఆ కంపెనీలు ఇప్పటి వరకు కూడా భారతదేశంలో బీమా వ్యాపారంతో భారతదేశానికి కావలసిన అభివృద్ధి చెందడానికి ఏ కాంట్రిబ్యూషన్ లేదు అని తెలిసిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వ వచ్చే శీతాకాల సెషన్లో 100% పెంచేదానికి బిల్లుని ప్రిపరేషన్ చేసి పెడుతున్నారు. దీనితో ఏది తెలుస్తుందంటే ఖచ్చితంగా ఎల్ఐసి సంస్థని కార్పొరేట్ కంపెనీకి ఒప్పు చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేతనే ఆటోమేటిక్ వెళ్తున్నారు. దీన్ని వ్యతిరేకించి ప్రధానంగా కంపల్సరీ కూడా ప్రభుత్వ దీన్ని ఆపాలా. రెండోది ఎల్ఐసిని ఒక సార్వజనిక సేవా దృక్పథం ఉండే సంస్థని అలాగా ఉంచాలా. దానితో భారతదేశానికి జన డబ్బులు జన కోసమే అనే దాంట్లో ఎలాగ ఇప్పటి వరకు కూడా 58 లక్షల కోట్ల రూపాయలని జన కళ్యాణ కోసమే ఖర్చు పెట్టిన సంస్థ ఏదన్నా అది ప్రభుత్వ దానంగా ఉంటే అది ఎల్ఐసి సంస్థ. సో ఇలాంటి సంస్థను నిర్వీర్య చేసేదాన్ని ఈ కుట్రని కంపల్సరీ కూడా ఆపాలనేది కూడా ఈ ఒక కాన్ఫరెన్స్లో చర్చలు వస్తుంది. ఇంకొక 2 దానికి ప్రధానంగా ఇట్లాంటి వ్యాపారం వచ్చేదానికి మన ఏజెంట్ మిత్రులు కారణమే. దాదాపు 14,86,000 ఏజెంట్స్ ఈ దేశం మొత్తం ఉన్నారు. అట్లాంటి ఉండే ఏజెంట్స్కి మేము అడిగింది ఏది కూడా కాదు, మా కమిషన్ని పెంచాలనే మా డిమాండ్ కూడా లేదు. బట్ ఇప్పుడు ఉండే ఎగ్జిస్టింగ్ కమిషన్ని వాళ్ళు తగ్గించే ఒక ప్రమేయకు వస్తున్నారంటే ఖచ్చితంగా ఈ దేశాల్లో ఎల్ఐసికి 95% బిజినెస్ తెచ్చిస్తున్న ఎల్ఐసి ఏజెంట్ సంఖ్యన తగ్గించాలా. దాంతో ఆన్లైన్ మార్కెటింగ్ కార్పొరేట్ ఏజెంట్స్కి ఎక్కువ కావలసినది వాళ్ళు సపోర్ట్ చేయాలనే ఇట్లాంటి ఒక తీర్మానాలు కూడా ప్రవేశపెట్టారు. దాన్ని వ్యతిరేకించి కూడా మన కాన్ఫరెన్స్లో చర్చలు జరుగుతుంది. అదే కాకుండా ఇంకొక చాలా దుర్మార్గ నీతులు ఏది పెట్టారంటే క్లాబ్యాక్ అని ఒక కండిషన్ పెట్టారు. క్లాబ్యాక్ అనే కండిషన్ ఏదంటే ఒక ఏజెంట్ ఒక పాలసీ అమ్మితే పాలసీ అమ్మిన తర్వాత 6 ఏళ్ళు కంటిన్యూగా పాలసీ హోల్డర్ ప్రీమియం కట్టాల. 6 ఏళ్ళు ఒక్క ఏళ్ళు కూడా ప్రీమియం కట్టలేదంటే ఆ కమిషన్ ఇచ్చిన ఏజెంట్కి దాన్ని రిటర్న్ తీసుకునేదానికి క్లాబ్యాక్ కండిషన్ అని మొదలుపెట్టారు. అది 6 ఏళ్ళ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ అవుతుంది 2030 అని కూడా ఇప్పుడు ఆల్రెడీ ఐఆర్డిఏ దాన్ని ప్రవేశపెట్టి తీర్మానించారు. సో ఇట్లాంటి నీతులు కృతవుతూనే టోటల్లీ ఎల్ఐసిలో ఉండే ఏజెంట్ సంఖ్యాన్ని తగ్గించాలనే ఒక కుట్రతోనే కూడా ఇలాంటి ఒక నీతులు తెస్తున్నారు. దాన్ని వ్యతిరేకించి కూడా ఐఆర్డిఏ ముందర ప్లస్ ప్రభుత్వం ముందర భవిష్యత్తులో ఎలాగ పోరాటాన్ని దాన్ని తీసుకొని వెళ్ళాలనే గురించి కూడా ఈ ఒక్క కాన్ఫరెన్స్లో చర్చలో జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్కి 3 రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రానికి సంబంధించిన 300 పైన డెలిగేట్స్ వచ్చేసి ఆ ఒక కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. దాని విధానంగా మన ఏఓఐ సిఐటి అనుబంధం ఉండే సంఘ ఆ సిఐటి జాతీయ ట్రెజరర్ గారు సాయిబాబా గారు వస్తున్నారు. అదే మరియు విధానంగా మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ దిలీప్ గారు వస్తున్నారు. మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సుర్జిత్ కుమార్ బోస్ వస్తున్నారు. సో ఇంకా వేరే సంఘాల నుంచి కూడా లీడర్స్ కూడా వచ్చేసి సంఘీభావ కూడా తెచ్చేసి మన సంఘానికి ముందర భవిష్యత్తు తీసుకునే తీర్మానానికి వాళ్ళు ఒక అండదండగా ఉండేదానికి కూడా ఈ ఒక్క కాన్ఫరెన్స్లో చర్చలు జరుగుతుంది. సో ఈ 2 రోజులు జరిగే కాన్ఫరెన్స్లో చర్చల్ని మీరు కంపల్సరీ కూడా విస్తృత స్థాయిలో బ్రాడ్కాస్ట్ చేసి
దానికి సంబంధించిన ఒక ప్రచారం ఇవ్వాలని నేను కోరుతున్నాను. నా పేరు ఎల్ మంజునాథ్, LICAO ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్. LIC ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తర్వాత క్వశ్చన్. LIC 1956లో ఆవిర్భావపడింది. దాని తర్వాత ఆ రోజు ప్రభుత్వం మనకి ఇచ్చింది 5 కోట్ల రూపాయల వరకు. ఆ 5 కోట్లకి ఇప్పుడు ఆల్రెడీ మేము డివిడెంట్ రూపంగా 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చాము. లాస్ట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లోనే 7,324 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డివిడెంట్ రూపంగా ఇచ్చిన ఏదైనా సంస్థ అంటే LIC. అలాంటి ఉండే సంస్థ ఇప్పటి వరకు ₹1 కూడా ప్రభుత్వాన్ని అప్పు అడగకుండా 99% పాలసీ హోల్డర్స్ క్లెయిమ్ని వాళ్ళ మెచ్యూరిటీని సెటిల్మెంట్ చేసిన ఏదన్నా బీమా సంస్థ ఉంటే అది LIC మాత్రమే. సో అలాంటి ఒక ప్రాఫిట్లో ఉండే సంస్థని దీన్ని నిర్వీర్య చేయాలనే దానికి ఒక నీతులతోనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నీతులు పెట్టారు. ఆ నీతులతోనే కంపల్సరీ కూడా ఏదంటే వాళ్ళు ప్రైవేట్ కంపెనీతోనో మన LICని కూడా టైఅప్ చేయాలనేది వాళ్ళకి ఒక హిడెన్ అజెండా ఉంది. అంటే ఇంకా భవిష్యత్తులో ఒక 4 ఏళ్ళు తల్లితే LIC టాటా, LIC బిర్లా, LIC ఆదాని ఇట్లాంటి చేయాలనేది వాళ్ళది కుట్ర. ఎందుకు మీరు పేపర్లో చూశారు, మొన్న వాషింగ్టన్ పేపర్లో వచ్చింది LIC గురించి. వాషింగ్టన్ పేపర్లో LIC గురించి వచ్చిందంటే ట్రంప్ గారు కూడా కుట్ర చేస్తున్నారంటే LIC సంస్థలో 100% విదేశీ పెట్టుబడి పెట్టేదానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. కానీ బట్ అలా ఇవ్వకుండా మీ స్టేక్ హోల్డ్ ప్రభుత్వాది కూడా కంపల్సరీ మీరు రిటర్న్ తీసుకోవాలా. అలాగే మీరు స్టేక్ హోల్డ్ రిటర్న్ తీసుకుంటేనే ప్రైవేట్ కంపెనీస్ తన విదేశీ పెట్టుబడిని పెట్టేకవుతుంది. ప్రభుత్వ కంట్రోల్ ఉండకూడదు, ప్రభుత్వాన్ని స్టేక్ హోల్డ్ ఉండకూడదు అనే కండిషన్తోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా ఈ దేశానికి బీమా వ్యాపారం ఎలా చేయాలని ఒక సలహా ఇస్తున్నారనేట్లు ఒక దుర్మార్గ ఒక కుట్ర జరుగుతుంది అనేది కూడా మనకు తెలుసాల. రెండోది, మన అదానీ గ్రూప్లో నష్టాలతో జరుగుతున్న కంపెనీలో మన ఇన్వెస్ట్ చేసేదానికి LICని ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉంది. మొన్న 36,000 కోటి పెట్టలేదు అనే క్వశ్చన్ కాదు, పెట్టినాము, ఖచ్చితంగా పెట్టినాము. లాస్ట్ టైం పెట్టినప్పుడు 8,000 కోట్ల రూపాయలు కూడా మనకి నష్టం జరిగింది. ఆ 8,000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా మన LICలో వేరే వారంగా మేము కంపల్సరీ కూడా 6 నెలల్లో 8 నెలల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ నష్టాన్ని మేము కంపల్సరీ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అలాంటి నీతులకి ప్రభుత్వ ఒత్తిడి చేసి LIC ఆదాని గ్రూప్లో ఇన్వెస్ట్ చేయాలనేది కూడా చేసింది. మేము చేసిందే. ఇంతే కాదు, 3.5 లక్షల కోట్ల రూపాయలని ఆదాని గ్రూప్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టాలనేది కూడా ఆల్రెడీ ఒక చర్చ వచ్చింది. అది ఆల్ ఇండియా స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాము. దానికి పెద్ద స్థాయితో కూడా పోరాటానికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాను. ఇది మోదీ గారు ప్రభుత్వం చేసే ఒక పెద్ద దుర్మార్గ ఒక కుట్ర అనేది కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా. అవును, అయింది ఖచ్చితంగా. LIC తెలుసు, LIC మేనేజ్మెంటే ఇచ్చింది, అది ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వ ఇచ్చిన డైరెక్షన్స్తోనే ప్రెజర్తోనే ఇచ్చింది. అది ఇవ్వలేదని చెప్పలేదు. బట్ మేనేజ్మెంట్ బ్యాలెన్స్ ఎట్లా చేసిందంటే, మేము ఏ కంపెనీలో కూడా పెట్టుబడి పెడితే కూడా మన లాస్ రాకుండా చూస్తామనేది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము పెట్టలేదని కూడా ఎప్పుడు చెప్పలేదు, చెప్పే కాదు కూడా, అది ఓపెన్గా ఉంది, పెట్టారు. బంగారు బాతులుగా ఉన్నటువంటి LICని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి రమ్మన్నారు, ఆహ్వానిస్తున్నారు. ఉన్నదాన్ని తీసేసే పరిస్థితి జరుగుతూ ఉంది. 14,80,000 ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడేటువంటి అవకాశం ఉంది. 100% ఉంది. ఉద్యమ బాట ఏమైనా CIT తరఫున? 100% ఉద్యమం ఉంది. దానికి ఇంకొక వాళ్ళ పేరు పెట్టారు, మిక్సెడ్ లైసెన్స్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. అంటే మీరు LICలో ఉండేది కాదు, LIC ఏజెంట్స్ మీరు కావాలంటే టాటా ఏజెన్సీలో పోండి, SBIలో ఏజెన్సీలో కూడా చేయండి, దాంట్లో కూడా చేసే మీకు అవకాశం ఇస్తున్నాం అన్నట్టు మిక్సెడ్ లైసెన్స్ సిస్టమ్ అని ఇంట్రొడ్యూస్ చేసేదానికి బీమా సుగం ద్వారంగా IRDAతో ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. దాన్ని వ్యతిరేకించాము. రెండోది, కంపల్సరీ కూడా LICలో ఉండే ఏజెంట్స్కి ఖచ్చితంగా మన LICలో కంపల్సరీ కూడా ఉద్యోగ భద్రత ప్లస్ కావలసిన ఇవన్నీ కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ని ఇవాళ దాన్ని ఇచ్చేదానికి ఆల్రెడీ బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఆ బిల్లుని కూడా ఆమోదు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదు చేయాలా. ఆమోదు చేస్తే ప్రతి ఒక్క ఏజెంట్కి పెన్షన్ వస్తుంది, ప్రతి ఒక్క ఏజెంట్కి కావాల్సిన వేరే ఒక సోషల్ సెక్యూరిటీ వస్తుంది అనేది కూడా తెలుసు. బట్ దీని వ్యతిరేకంగా CIT అనుబంధంగా ఉండి మిగతా ఇంకా ఉండే 13 సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా భవిష్యత్తులో పెద్ద స్థాయిలో పోరాటానికి కూడా
వెళ్తున్నాం అనేది కూడా ఖచ్చితంగా ఈ వచ్చే కాన్ఫరెన్స్లో దాని గురించి తీర్మానాలు కూడా తీసుకుంటున్నాం. 2014లో మోడీ అధికారంలో ఒక్కసారి కూడా బోనస్ ఇవ్వలేదని చెప్పారు. అవును. అప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెండింగ్ అంచనా? దాదాపు ఇప్పుడు మీకు తెలియదని మనకి ఎల్ఐసిలో 30 కోట్ల పట్టాదారులు ఉన్నారు. ఎల్ఐసిలో 30 కోట్ల పట్టాదారానికి 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బోనస్ పెంచలేదంటే వాళ్ళకి దాదాపు ఇప్పటి వరకు కూడా ఒక్క సంవత్సరానికి ₹1 పెంచితే కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉండే ₹40 బోనస్ అది ₹50-25 రావాలి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ పాలసీ హోల్డర్స్కి ₹1,00,000 కట్టింటే ₹2,00,000 వచ్చేదానికి అవకాశం ఉండేది. అట్లా రాకుండా 1,00,000కి 30,000 40,000 వస్తూ ఉంది. సో ఇది నడుస్తూ ఉంది. ఇది ఇచ్చేదానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ ఇంటర్ఫిరెన్స్ అవుతుంది ఎల్ఐసిలో. మీ ఇన్వెస్ట్మెంట్ని ఇలాగ చేయాలా, మీ ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే ఇవ్వచ్చు. ఆ ప్రాఫిట్ ఎలాగ రావాలంటే వాళ్ళకి కావాల్సిన స్కేల్ ఏదంటే మేము ఏడ పెట్టుబడి పెడతామో ఆ కంపెనీలో లాభాలు వచ్చి ఆ లాభం మనకి రిటర్న్స్ వస్తే లాభం అంటే మిగతాది లాభం కాదు అనేట్లా వాళ్ళు ఇప్పుడు చర్చిస్తున్నారు. అది కరెక్ట్ కాదు అనేది కూడా ఆ వాదన గురించి మన ఏఓఈ ప్లస్ సిఐటితో పోరాటం జరుగుతుంది. ఫోటో కోసం మాట్లాడు. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యని మేము అరికడతామని చెప్పేసి 2014లో వాగ్దానం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో అనేటువంటి నిరుద్యోగ సమస్య మీద పాటుపడని వ్యక్తులు ఈ మధ్యకాలంలో మేము నిరుద్యోగాన్ని ఇచ్చేస్తున్నామని చెప్పేసి మొన్న ఈ మధ్య ఎన్ని 3.5 లక్ష ఉద్యోగాలు ఇస్తున్నాం మేము అని చెప్పేసి చాలా సంబరాలు జరుపుకున్నారు మోడీ గారు. కానీ దీంట్లో దగ్గర బీమా సఖి అని చెప్పేసి లేడీస్ అందరికీ కూడా ఏజెన్సీస్ ఇచ్చేసి ఎన్ని లక్షల మందికి అయితే ఏజెన్సీ ఇచ్చారో ఇదేమీ ఉద్యోగం కాదు, ఇది కమిషన్ బేస్. దీన్ని కూడా దాంట్లో కలుపుకున్నటువంటి ఘనత ఈ మోడీ గారికే దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కింద ఆ నిరుద్యోగుల్లో వీళ్ళని కూడా కలుపుకున్నాడు. ఇది ఎంత అంటే ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నాము, ఆ స్టైఫండ్ ఎల్ఐసి ద్వారానే ఇస్తున్నాం. కానీ ఆ స్టైఫండ్ ఇచ్చింది నేనని ప్రభుత్వం చెప్తుంది. అంటే ప్రభుత్వ అకౌంట్కి మేము ఇచ్చి ఎల్ఐసి వాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఉద్యోగాన్ని ఇప్పిస్తామని ఒక స్కీమ్ ఏం చేశారు ఎంఐఎస్ స్కీమ్లో. ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి స్టైఫండ్ వచ్చేట్లు చూస్తున్నారు. మన డబ్బు తీసుకొని మనకి ఇచ్చేదానికి ఇంకో మధ్యవర్తిని పెడుతున్నారు. సో ఇలాంటి క్రమాలు కూడా చేస్తున్నారు ఉద్యోగ పేరుతో. అది ఈ బీమా సఖి. ఇదే కాకుండా అన్ని ఉద్యోగాల గురించి కూడా ఇలాగే చేస్తున్నారు. అది తర్వాత 3 ఏళ్ల తర్వాత వీళ్ళు ఉండే అవకాశం లేదు అనే కండిషన్ పెట్టేశారు. అట్లాంటి వాళ్ళు కండిషన్ పెట్టి వ్యాపారం చేపిస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత వాళ్ళకి స్టైఫండ్ ఆపుతుంది, వాళ్ళ ఏజెన్సీ ఉండేదానికి అవకాశం లేకుండా పోతున్నారు. ఎందుకంటే వేరే కంపెనీతో కూడా టైఅప్ చేస్తున్నారు. ఈ కంపెనీ కాకుండా ఆ కంపెనీలో కూడా మీరు వ్యాపారం చేస్తేనే మీరు ఉంటారు, లేకుంటే ఉండేదానికి అవకాశం లేదు అనే ఒక కండిషన్ కూడా పెడుతున్నారు. 3 years వరకు వాళ్ళకి స్టైఫండ్ ఇస్తారు, తర్వాత లేదు. ఏజెంట్ లాగా అంతే. చీటింగ్. సో ఈ విధంగా జనాలను మభ్యపెడుతున్నారు. అంతేకాకుండా ఇవాళ చూసుకుంటే ఎల్ఐసిలో ఎంప్లాయీస్ కూడా రిక్రూట్మెంట్ అనేది లేకుండా అయిపోయింది. ఇవాళ ఎంప్లాయీస్ పూర్తిగా తగ్గిపోయారు. ఇంతకుముందు ఒక ఆఫీసులో దగ్గర 30-40 మెంబర్స్ ఉండేవాళ్ళు ఒక బ్రాంచ్లో. ఇవాళ చూస్తే 10 మంది ఉండడం చాలా గగనంగా ఉంది. అందరూ ఇంకా ఏంటంటే ఈయన పాలసీలకు భయపడి చాలామంది వీఆర్ఎస్లు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. రేపు 2026 వస్తే కనుక దగ్గర 60% ఆఫ్ ఎంప్లాయీస్ దే ఆర్ గోయింగ్ టు రిటైర్, బట్ దెర్ ఇస్ నో రిక్రూట్మెంట్. సో ఇది పరిస్థితి. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం ఏ విధంగా ఎల్ఐసి మీద కాన్సన్ట్రేట్ చేసి క్రమక్రమంగా నెమ్మదిగా దాన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలు, మోడీ గారు వచ్చినప్పుడే చెప్పారు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నదే చచ్చిపోవడానికి, పుట్టిందే చచ్చిపోవడానికి అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ మోడీ గారు ఇచ్చినటువంటిది. దాన్ని ఆయన ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక వైజాగ్ స్టీల్ కానీ మనం చూస్తూనే ఉన్నాం. వైజాగ్ స్టీల్కి ఇవాళ రా మెటీరియల్ ఇవ్వకోకుండా చేస్తూ దీంట్లో లాస్ వస్తుందని చెప్పాడు. పోనీ అది చెప్పింది తప్పైనా అనుకున్నా కూడా ఇవాళ ఎల్ఐసికి ఆ పరిస్థితి లేదు కదా. అది కూడా ప్రాబ్లం ఏం కాదు, వైజాగ్ స్టీల్ కూడా ప్రాబ్లం కాదు.
దాన్ని అంచెలంచెలుగా మా ప్రైవేట్ వాళ్ళకి పార్ట్లుగా అమ్మేస్తున్నారు. అలాంటిది కానీ ఎల్ఐసిలో అసలు చెప్పుకోవడానికి కూడా లేదు కదా. ఇంత ప్రాఫిట్లు వస్తూ ఇంత సర్వ్ చేస్తుంది, దేశానికి ఇంత సర్వ్ చేస్తూ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, ఒక రోడ్స్ వేయాలన్నా ఫస్ట్ ఫైనాన్షియల్గా చూసుకునేది ఎల్ఐసి దగ్గర నుంచే, ఎల్ఐసి పాకెటే చూసుకున్నారు. అలాంటి ఎల్ఐసిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు, వాళ్ళ కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారంటే డెఫినెట్గా ఇది వాళ్ళ స్వప్రయోజనాలకే తప్ప దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు అనేది మనం ఆలోచించాలి.